తిన్న ప్లేట్లు సింక్ లో వేయండి అందరూ. ఇది ఫస్ట్ వార్నింగ్ అనుకోండి. బుజ్జమ్మా, నువ్వు ప్లేట్ అక్కడే వదిలేసావు, సింక్ లో వేయలేదు. సో నీకు ఇప్పుడు ఫర్దర్ గా దోశలు లేవు. ప్లీజ్ గో అవుట్ అండ్ సిట్. బయటకు తగలడు. 2 times చెప్పిందే చెప్పాడు వాడు. తిన్న ప్లేట్ సింక్ లో పెట్టమంటే పెట్టలేదు, అందుకే వాడికి ఫుడ్ లేదు. పిల్లలు తిరను మొర్రో అంటే అలాంటి దిబ్బ రొట్టె అలాంటి దోశలు వేస్తావే, క్రిస్పుగా వేయ చేత కాదు. నేనేం చేయాలో నాకు మీరు చెప్పకండి. నేను వచ్చిన రోజే వంటలు మీరు అప్పచెప్పినప్పుడు, ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత నువ్వు ఇది చేయి అది చేయి, ఇన్ని దోశలు ఇట్లా వేయి, దోశలు ఇట్లా క్రిస్ప్ రావాలని మీరు నాకు చెప్పకండి. అసలు ఏమిటి నేను చెప్పొద్దా? నువ్వు చేసేవన్నీ గొప్పటి పనులు నేను చెప్పకూడదా? అత్తయ్య గారు, నేను ఏం చేయాలో నాకు చెప్పకండి మీరు, సరేనా? వంట చేయమంటే హెల్ప్ చేయరు కానీ పక్కరికి వెళ్ళి కూర్చొని ముచ్చట్లు మాత్రం పెట్టుకుంటారు. ముచ్చట్లు. నా స్ట్రాటజీ నాకు ఉంటుంది. కోడళ్ళన్న తర్వాత దానికి ఇల్లు అప్పచెప్పిన తర్వాత ఎలా కూర్చొని ఎలా మోకాళ్ళ నొప్పులు తెచ్చుకోవాలో, మోకాళ్ళ నొప్పులని ఎలా అబద్ధం చెప్పి ఎలా సుకూన్గా పడుకోవాలో నా స్ట్రాటజీ నాకు ఉంటుంది. నువ్వెవరివి చెప్పడానికి? ఆఫ్టర్ ఆల్ కోడలు కాదు నేను అత్తయ్య గారు. ఆఫ్టర్ ఆల్ కోడలు కాదు. మీరే ముచ్చట్లు పెట్టుకుని టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. దాని బదులు హెల్ప్ చేస్తే అసలు ఎంతో బాగుండదు. ఆఫ్టర్ ఆల్ కాదు నేను. మీకు అసలు ఏమీ చేయడానికి రాదు, అందుకే 4 వైపులా మోకాళ్ళ నొప్పులు వచ్చాయి మీకు. నా స్ట్రాటజీ నాకు ఉంటుంది. మీరు సరిగ్గా చేసి ఉంటే మోకాళ్ళ నొప్పులే రావు. ఈ హౌసీ గేమ్ మీరే సరిగ్గా ఆడట్లేదు, అందుకే మొత్తం ఇరిటేషన్ నాకు, మోకాళ్ళ నొప్పులు మీకు. రేపు చూసేవాట నీ పెళ్ళం ఎత్తలేసి మాటలంటూ